హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తన్విక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోకి వస్తే నేనైతే మార్నింగ్ రొటీన్ అనుకుంటున్నాను. సో మార్నింగ్ రొటీన్గా మా బాబునైతే రెడీ చేసి ఉగ్గు పెట్టేసి అన్నీ కంప్లీట్ అయిపోయాక, అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాక మా అక్క కూతురికి అయితే జడ వేద్దామని వేసేసాను. తర్వాత మా బాబుకి అయితే సిరప్స్ అయితే పోద్దామని పోయడానికి కూర్చున్నాను. మా బాబు అక్కడికి వచ్చి జడ వేసేటప్పుడు కాసేపు ఆడుకున్నాడు. వాడు ఆడుకుంటూ నవ్వుకుంటూ కాసేపు నాతో ఉన్నాడు. తర్వాత సిరప్స్ అయితే పోస్తున్నాను. సిరప్స్ అయితే వాడు ఇష్టంగా ఏం తాగడు, బట్ బాక్సెస్ ఉంటాయి కదా సిరప్స్ బాక్సెస్, వాటి కోసం అయితే తాగడానికి అయితే మంచిగా కూర్చుంటాడు. తాగడానికి చాలా చాలా తంటాలు పడతాడు. ఎట్టకేలాగైతే చివరకు ఆ బాక్స్తో ఆడుకుంటూ తాగేశాడనమాట. కాసేపు నాతో ఆడుకున్నాడు, చాలాసేపటి వరకు నాతో ఆడుకున్నాడు. నా దగ్గరనే ఉన్న కింద కూర్చోబెట్టి కింద పడుకోబెట్టి ఆడుకోమని ఎన్ని బొమ్మలు ఇచ్చినా కూడా ఆడుకోక నాతోటే కాసేపు ఆడుకున్నాడు. తర్వాత నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఒక గిన్నెలో వేసాను. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఎండలో పెట్టి నెయ్యిలో వేయించి మిక్సీ పట్టుకొని బాబుకి ఫుడ్లో ఇప్పుడు అన్నీ మనం సెర్లాక్ కాకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ఫుడ్లో కలుపుదామని ఇట్లా ప్రిపేర్ చేద్దామని ఇవి ఇలా పెట్టాను అన్నమాట. తర్వాత బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసాను. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసి కాసేపు బాగా వేయించుకున్నాను. మామూలుగా కాకుండా ఎక్కువ కాకుండా నార్మల్గా వేయించుకున్నాను. వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి కదా, వేడివేడిగా మిక్సీలో అయితే పట్టదు కదా, కాసేపు చల్లారబెట్టాను వాటిని. కాసేపు పక్కన పెట్టేసి కాసేపు చల్లారబెట్టి కాసేపు అన్నీ చాలా డ్రై ఫ్రూట్స్ ఉండే అందులో హాఫే వేయించాను. ఇంకా హాఫ్ వేయిస్తే పౌడర్ కూడా పట్టుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది కదా. కొన్ని చిన్నోడి ఫుడ్లో మిక్స్ చేయంగా ఇంకొంచెం పౌడర్ ఇంకా వేరే దానిలో మిక్స్ చేయొచ్చు కదా అని అలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అక్కడ మా చిన్నోడైతే ఆడుకుంటూ ఉన్నాడు, మా అక్క కూతురుతో ఆడుకుంటున్నాడు. వీటిని మిక్సర్లో వేసేస్తున్నాను. వాడక్కడ మా మమ్మీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడా అన్నట్టు చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇవి అందులో వేసేసినాను మిక్సర్లో. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఆ చిన్నోడు గడపలు దాటుకుంటూ మెల్లిమెల్లిగా నా దగ్గరకు రావడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాడు. ఎటకేలకు అవన్నీ మా అక్క కూతురు ఆడిపించుకుంటూ ఉంటే నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఫైన్ పౌడర్ లాగా అయితే పట్టేసుకున్నాను. పౌడర్ చాలా స్మూత్గానే వచ్చింది. కానీ నేను ఇట్లా ఇంత మెత్తగా అవుతుందని అస్సలు అనుకోలేదు. కానీ చాలా మెత్తగా అయిపోయింది. దాన్ని ఫుడ్లో ఎలా ఉగ్గు పౌడర్లో ఎలా కలపాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇలానైతే పట్టేసి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. నేను ఇది చేస్తూ ఉంటే అక్కడ చిన్నోడు నన్ను చూసుకుంటూ గడపలు దాటుకుంటూ ఇటు వస్తూ ఆడుకుంటూ ఉన్నాడు అన్నమాట. అయినా చిన్నపిల్లలు ఉంటే ఇల్లంతా సందడిగా వేరే ఉంటుంది కదా. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చూసుకుంటే ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు. ఇల్లంతా సందడిగా ఉండిపోతుంది. వాళ్ళు ఎంత అల్లరి చేసినా ఎట్లా చేసినా చిన్నపిల్లలు ఉండే అదే వేరు.